యూనియన్ సభ్యులందరికీ నమస్కారాలండి. మన యూనియన్ కంప్లైంట్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు సమస్యలు తలెత్తకుండా నేనే ఒకసారి ఫిల్ చేస్తే ఏదైనా సమస్య వస్తే దానికి రెక్టిఫికేషన్ ఎలా చేయాలన్న దాని గురించి నేను ఒకసారి ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. కంప్లైంట్ ఫామ్ దాని గురించి డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. అభియోగదారుని పైన నిఘా పెట్టే విధానం కూడా కింద ఎలా పెట్టాలి, ఎలా రికార్డ్ అంటే మనం షాప్కి వెళ్ళేటప్పుడు ఈ ఒక ఫోన్లో సీక్రెట్ కెమెరా యాప్ వేసుకుని ఆ నిఘాదారుడిపై మనం ఉపయోగదారుడిపై నిఘా పెట్టడం జరుగుతుంది. అలాగే పేరు ఏదైతే ఉందో సమ్ XYZ అండి. ఇప్పుడు ఎవరి పేరు ఇవ్వడం కనుక ఇది కూడా షాప్ పేరు XYZ. ఏదైనా మీరు ఎవరిపైన ఎంత నిఘా పెట్టారో వాళ్ళపైన పేర్లు, షాప్ పేరు, అలాగే ఆ వ్యక్తి ఏంటి చేస్తారు, సర్వీసు లేకపోతే యాక్సరీస్ ఏదైనా అవ్వచ్చండి. 3 ఎన్నైనా సెలెక్ట్ చేయొచ్చు. ఇవన్నీ ఉన్నాయా ఆ షాప్లోని. ఇంకొకటి ఏ ప్రాంతానికి చెందినవారు, ఏదో ఒక ఎగ్జాంపుల్ మనం ఊరి పేరు పెడుతున్నాను అనకాపల్లి. అలాగే ఏ విభాగంలో పొరపాటు చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అని సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఆడియో లేదా వీడియో ఏదైతే మనం సేకరించామో అది అప్లోడ్ చేసే కాలం అది. ఇక్కడ మనం ఆ ఫైల్ని సెలెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, ఫైల్ సెలెక్ట్ చేసేటప్పుడు మనం ఏదైతే సేకరించామో ఇక్కడ చూడండి సర్వర్ రిజెక్టెడ్ అనే ఆప్షన్ వచ్చింది. దీనికి గల ముఖ్య కారణం డిస్మిస్ కొట్టి క్యాన్సిల్ కొట్టి ఇక్కడ క్లోజ్ కొట్టిన తర్వాత క్లియర్ ఫామ్ కొట్టాలండి. 100% క్లియర్ ఫామ్ కొట్టిన తర్వాత మళ్ళీ మన ఫామ్ ఏదైతే ఉందో అది మళ్ళీ రావడం జరుగుతుంది, ఫ్రెష్గా లోడ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ అది ఎర్రర్ రావడం కారణం నాది ఏదైతే అకౌంట్ ఉందో అది 15 GB ఫిల్ అవ్వడం వల్ల మీకు ఎర్రర్ రావడం జరిగింది. ఇక్కడ నేను అకౌంట్ స్విచ్ చేస్తున్నాను. వేరే అకౌంట్ ద్వారా నాకు షాప్ అకౌంట్ వేరే ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకుని నేను ఈ ఫామ్ని మళ్ళీ తిరిగి ప్రారంభిస్తే మీకు ఇప్పుడు ఎటువంటి ఎర్రర్ రావండి. చూడండి ఇప్పుడు మళ్ళీ ఇదివరలాగే XYZ నేమ్ పేరు, తర్వాత షాప్ పేరు, తర్వాత ఏ విభాగాల్లో ఆయన సర్వీసింగ్ చేస్తున్నారు లేదా యాక్సెస్ అమ్ముతున్నారు, ఏ ప్రాంతానికి చెందినవారు, అలాగే ఆయన ఏ విభాగంలో ఆయన తప్పు చేస్తున్నారు, అలాగే మీ దగ్గర ఉన్న ఫైల్ ఏదైతే ఉందో ఇప్పుడు చూడండి 100% ఫైల్ సెలెక్ట్ అవుతుంది, సక్సెస్ఫుల్గా అప్లోడ్ అవుతుంది. సారీ, రాంగ్ ఫైల్ సెలెక్ట్ చేశానండి. ఇది నా దగ్గర ఉన్న ఫైల్ ఇదేనండి. అది 1 GB వరకు కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. మీరు తీసుకునే వీడియోలు లేదా ఆడియోలు కొద్దిగా క్లుప్తంగా ఉండేటట్టుగా పెడితే వేగంగా అప్లోడ్ అవుతుంది. తర్వాత ఆయన పైన ఎటువంటి చర్యలు తీసుకోవాలి అంటే మీరు ఎటువంటి న్యాయం కోరుకుంటున్నారు, XYZ మీకు ఏదనిపిస్తుంది టైప్ చేయండి. తర్వాత మీరు ఇచ్చే సందేశం XYZ అంటే మీకు ఏదనిపిస్తుంది. ఇప్పుడు టైం ఎక్కువ తీసుకుంటుంది కనుక వీడియో స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నాను, మళ్ళీ మీరు అంత సమయం వచ్చిస్తానో లేదో తెలియదు కనుక నేను సింపుల్గా పెట్టడం జరుగుతుంది. ఇక్కడ సబ్మిట్ కొట్టేస్తే సక్సెస్ఫుల్గానే ఫామ్ ఫిల్ అవుతుందండి. చూడండి, కంప్లైంట్ ఫామ్ యువర్ రెస్పాండెడ్ హ్యాస్ బీన్ రికార్డెడ్. ఇది మీ డీటెయిల్స్, నా డీటెయిల్స్ మటుకు ఏదైతే ఫామ్లో ఉందో అక్కడ వరకు వెళ్ళవండి. ఫర్ ఎగ్జాంపుల్ నా మెయిల్ ఐడి కానీ నా పేరు కానీ ఏవి రావు. కేవలం మీరు ఎవరిపైన అయితే నిఘా పెట్టి రికార్డ్ చేశారో ఆ డీటెయిల్స్ మటుకే మా వరకు వస్తాయి. అప్పుడు నేను అందులో ఉన్న ఆ బలం ఏంటుందో అది మీరు పెట్టే రుజువులు దాని పట్ల మనం అది యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఆ శాతం ఎంత ఉంది, నిజంగా పొరపాటు చేశారా లేదా అనేవి గమనించి వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుందండి. ఇవి ఎవరైనా కూడా చిన్నవారైనా పెద్దవారైనా అందరూ సమానంగానే దీనికి అర్హులు అవుతారు. ఇందులో ఎటువంటి మార్పులు జరగవండి. ఇప్పటి వరకు మన ప్రైస్ లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని అందరూ యాక్సెప్ట్ చేశారు కనుక ముందు మీకు ఏమైనా పొరపాట్లు జరిగినట్టుగా మీకు అనిపిస్తే మీరు పర్సనల్గా ఈ కంప్లైంట్ ఫామ్లో మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. థ్యాంక్ యూ.